హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమధర్ సుద్ది గారి. వెల్కమ్ టు సుమధర్ టెక్ ఇన్ఫో తెలుగు. ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకు స్టార్టింగ్లోనే లాస్ట్ వరకు చూడమంటున్నానంటే, నేను న్యూ యూట్యూబ్ క్రియేటర్ని కాబట్టి నాకు మానిటైజేషన్ పాలసీ ఉంది ఫ్రెండ్స్. ఇది అప్రూవల్ రావాలంటే 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3000 వాచ్ అవర్స్ ఉండాలి ఫ్రెండ్స్. అది ఉంటేనే నాకు మానిటైజేషన్ అప్రూవల్ వస్తుంది. సో నేను పెట్టే ప్రతి వీడియో లాస్ట్ వరకు చూసి మీ అమూల్యమైన సపోర్ట్ నాకు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఈ వీడియోలో నా బెస్ట్ ఎఫర్ట్స్ ఇవ్వడానికి చాలా ట్రై చేశాను ఫ్రెండ్స్. నేను ఎవరి సపోర్ట్ తీసుకోలేదు, అన్నీ నేనే నేర్చుకున్నాను. వీడియో రికార్డింగ్ కానీ, ఆడియో రికార్డింగ్ కానీ అన్నీ యూట్యూబ్లో పిన్ టు పిన్ చూసి స్వయంగా నేను నేర్చుకొని చేసిన వీడియో ఫ్రెండ్స్ ఇది. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోలో నేను ఏమైనా మిస్టేక్స్ చేసినా లేక మీరేమైనా బెస్ట్ టిప్స్ చెప్పాలనుకున్నా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అవి నేను నా నెక్స్ట్ వీడియోస్లో అవి రిపీట్ కాకుండా సెటరైట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ అన్బాక్సింగ్ వీడియో. ఫ్రెండ్స్, ఇది బ్లూ స్నోబాల్ ఐస్ మైక్రోఫోన్. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి: బ్లాక్, బ్లూ, వైట్. ప్రజెంట్ బ్లాక్ స్టాక్లో ఉంది. ఇది లాగిటెక్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది. యాక్చువల్గా లాగిటెక్ నెంబర్ 1 బ్రాండ్, మంచి హై క్వాలిటీ ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తుంటారు. దీనికి ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అవసరం లేదు. ఇది ప్లగ్ అండ్ ప్లే యూఎస్బి మైక్రోఫోను. ముఖ్యంగా ఇది కండెన్సర్ మైక్రోఫోను. యాక్చువల్గా కండెన్సర్ మైక్రోఫోను హై బడ్జెట్లో ఉంటాయి. మనకు మంచి బెస్ట్ బడ్జెట్లో ఇది మనకి లభిస్తుంది. ఈ మైక్రోఫోను బిగినర్స్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో. అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇందులో మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. స్టాండ్ ఇచ్చారు, తర్వాత యూఎస్బి ప్లగ్ ఇన్ ప్లే కేబుల్ ఇచ్చారు. మాన్యువల్ మీరు మొత్తం ఒకసారి చదవండి. ఫైనల్గా బెస్ట్ మైక్రోఫోన్ ఓపెన్ చేద్దాం. బ్లాక్ కలర్ చాలా బాగుంది. డీసెంట్ లుక్తో మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. లోగోకి మెటాలిక్ ఫినిషింగ్ ఇచ్చారు. కింద బాటంలో మనకి స్టాండ్ ఫిక్స్ చేయడానికి స్క్రూ టైప్ థ్రెడ్ ఇచ్చినారు. బ్యాక్ సైడ్ మనకి యూఎస్బి పోర్ట్ ఇచ్చినారు. ఇక్కడ చూస్తే పవర్ కనెక్ట్ చేసిన తర్వాత రెడ్ లైట్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఉంది. ఇప్పుడు స్టాండ్ ఫిక్స్ చేద్దాం. ఇది మన వాయిస్ని ఎగ్జాక్ట్గా రికార్డ్ చేస్తుంది. ఇది మన ఫేస్ డైరెక్షన్ బట్టి అప్ అండ్ డౌన్ మనం మూవ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేద్దాం. ఇది డైరెక్ట్గా మీరు కనెక్ట్ చేసి ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ తీసుకెళ్ళి యూఎస్బి పోర్ట్లో కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. తర్వాత దీనికి సిస్టంలో ఎటువంటి సాఫ్ట్వేర్ అవసరం లేదు. యాక్చువల్గా మీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ వాయిస్ రికార్డర్స్ యాప్స్ ఉంటాయి. లేకపోతే ఆన్లైన్లో ఏమైనా చూసి సెర్చ్ చేసి తీసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. దాని ద్వారా మీరు వాయిస్ రికార్డింగ్ని సులభంగా రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇది సిస్టంలో కనెక్ట్ చేసి చూపిస్తాను వాయిస్ ఎలా రికార్డ్ చేసుకోవాలో. ఇందులో మనం సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి సౌండ్ రికార్డర్ అని టైప్ చేస్తే మనకు ఒక యాప్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే ఆల్రెడీ నేను ఈ సౌండ్ రికార్డర్ దాంట్లో వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ చూపిస్తున్నాను మైక్రోఫోన్ డివైజెస్ అని.
ఆ డివైస్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఎన్ని డివైసెస్ కనెక్ట్ అయినా చూపిస్తుంది. ఆల్రెడీ నేను బ్లూ స్నోబాల్ కనెక్ట్ చేసినాను కాబట్టి దానికి డిఫాల్ట్గా తీసేసుకోండి. మీ దగ్గర వేరే అదర్ డివైజెస్ మైక్రోఫోన్ డివైజెస్ ఉంటే అవి కనెక్ట్ చేయండి. ఇయర్ ఫోన్స్ కానీ లేకపోతే ఇంకా అదర్ డివైస్ ఏమైనా కనెక్ట్ చేసుకుంటే ఏది కావాలంటే అది మీరు డిఫాల్ట్గా పెట్టుకొని నేను దీంట్లో నుంచి రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ కూడా ఉందండి మనకి, అడాసిటీ సాఫ్ట్వేర్ అని. ఇది చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఆడియో ఎఫెక్ట్స్ కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఆడియో సెటప్లోకి వెళ్ళి మనకి ఇక్కడ రికార్డింగ్ డివైజెస్లో మైక్రోఫోన్ బ్లూ స్నోబాల్ డిఫాల్ట్గా తీసేసుకుంది. ఇంక ఏ అదర్ డివైజెస్ మైక్రోఫోన్స్ ఉంటే అది ఇక్కడ లిస్ట్లో చూపిస్తుంది. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా అంతే అండి, సేమ్ ఇక్కడ రికార్డ్ ఆప్షన్ కొట్టగానే ఆటోమేటిక్గా మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది సెకండ్ టు సెకండ్ పర్ఫెక్ట్గా రికార్డ్ అవుతుంది. తర్వాత ఇక్కడ స్టాప్ చేసేసి ఇది మనం ఫైల్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ యాజ్ MP3లోకి వెళ్ళి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు అది ఏది కావాలి, వేరియబుల్ అయినా బెటరు, కాన్స్టెంట్ అయినా బెటరు. ఇది క్వాలిటీ వచ్చి 320 kbps పెట్టుకోండి. అంటే డెస్క్టాప్ ఏం కావాలి, ఇక్కడ మీరు ఎక్కడ ఫైల్ సేవ్ చేసుకోవాలి అక్కడ సేవ్ చేసుకోవచ్చు. సేవ్ ఆప్షన్ పెట్టేసి ఓకే, సేవ్ అయిపోతుంది. తర్వాత ఇది మనం ప్లే చేసి మనం వాయిస్ వినొచ్చు. ఇప్పుడు నేను ప్లే చేయలేను, ప్లే చేస్తే ఇది కూడా నేను రికార్డ్ చేసే అంటూ రికార్డ్ అవుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.